నీరసం సమస్య తగ్గించుకోవడానికి మనం ఒక మంచి ఆయుర్వేద ఔషధం తయారు చేసుకోవాలంటే దానిలో ఉండాల్సినటువంటి గుణాలు ఏంటంటే నీరసంగా ఉండడానికి కారణం కొన్ని పోషక విలువలు శరీరంలో లోపించి ఉండొచ్చు, లేదా కొన్ని హానికరమైనటువంటి పదార్థాలు శరీరంలో పేరుకుపోయి ఉండొచ్చు. అంటే కొన్ని ఫ్రీ రాడికల్స్ అంటూ ఉంటాం. సో ఈ ఫ్రీ రాడికల్స్ బయటకు వెళ్ళిపోయేలాగా మంచి పోషక విలువలు అంది తిన్నటువంటి ఆహారం చక్కగా జీర్ణం అయ్యేలాగా అటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి ఒక మూలికతోటి మనం ఔషధాన్ని తయారు చేసుకోవాలి. ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి మూలిక ఏంటంటే ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు ఏంటంటే ఇందులో మనం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు చక్కటి రసాయనం అంటాం. రసాయనాలన్నీ కూడా మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు అన్ని కణాలు చక్కగా పనిచేసేలాగా ఉపయోగపడేటువంటివి. ఈ ఉసిరికాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు మనం ఇందాక అనుకున్నట్టుగా హానికారకమైన పదార్థాలన్నింటినీ బయటకు పంపించేస్తాయి. అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్గా బాగా పనిచేస్తాయి. అలాగే ఉసిరికాయలు ఏంటంటే ఎండబెట్టేసిన తర్వాత కూడా వాటిల్లో ఉండేటువంటి ఔషధ గుణాలన్నీ అలాగే ఉంటాయి. అందుకని మనం ఉసిరికాయలను తీసుకోవాలి. ఉసిరికాయలను తీసుకొచ్చేసి వాటిని కొంచెం అంటే మిక్సీలో తిప్పి కానీ దంచి కానీ రసం తీసుకోవాలి. అలా తీసుకున్నటువంటి ఉసిరి రసాన్ని ఒక 250 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోండి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరి రసాన్ని మీకు చూపిస్తున్నాను. మీరు కొలత ప్రకారం 250 మిల్లీలీటర్లు తీసుకోండి. నేను సుమారుగా అంటే మీకు ఔషధం తయారీ చూపించడం కోసం ఒక సుమారుగా కొంత పరిమాణంలో ఉసిరి రసాన్ని తీసుకుంటున్నాను. ఉసిరి రసాన్ని ఏం చేయాలంటే మనం ఒక పెద్ద గాజు పాత్ర అయితే కనుక మరీ మంచిది. ఎందుకంటే అది గాజు పాత్రలో ఉన్నట్టయితే కనుక ఔషధ గుణాలు ఏవి కూడా పోకుండా ఉండడానికి కొన్ని మారిపోకుండా ఉండడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉసిరి రసాన్ని తీసుకుని మనం ఒక పెద్ద గాజు పాత్రలో పోసుకుందాం. ఈ ఉసిరికాయల్లో ఏంటంటే లోపల ఉండేటువంటి గింజని మనం ఔషధంలో ఏం వాడుకోము కనుక ఆ గింజని తీసేసి మిగతాగా ఉండేటువంటి ఆ పల్పు లాంటి భాగాన్ని మాత్రం తీసుకోవాలి. దాన్నే మనం మిక్సీలో వేసుకుని ఈ రసాన్ని తీసుకుంటాం అన్నమాట. ఈ ఉసిరి రసంతో పాటుగా మనకు కావాల్సినటువంటి మరొక ద్రవ్యం ఏంటంటే పటిక బెల్లం. ఈ పటిక బెల్లం కూడా నీరసం తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇది సహజ సిద్ధంగా న్యాచురల్గా ఉండేటువంటి తీయటి పదార్థం. అలాగే ఇది రిఫైన్ చేయబడలేదు. అంటే మామూలుగా ఇంకేవేవో ప్రాసెస్లు అవి చేసి కాకుండా న్యాచురల్గా ఉండేటువంటి రూపంలోనే ఉంచేసినటువంటిది కనుక ఇది శరీరానికి హాని చేయకుండా మేలు చేస్తుంది. ఈ పటిక బెల్లాన్ని ఏం చేయాలంటే మనం ఇందాక ఒక 250 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉసిరి రసాన్ని తీసుకున్నాం కదా, అందులో సగం అంటే ఒక 125 గ్రాముల పరిమాణంలో ఈ పటిక బెల్లాన్ని తీసుకుని దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. మీకు ఇప్పుడు నేను సుమారుగా చూపిస్తున్నాను, మీరు కొలత ప్రకారంగా తీసుకోండి. ఈ 125 గ్రాముల పరిమాణంలో ఉండేటువంటి పటిక బెల్లాన్ని ఏం చేయాలంటే నేరుగా మనం ఈ రసంలో వేసి కలిపేసేయకూడదు. శుభ్రంగా ఉన్నటువంటి ఒక తెల్లటి పల్చటి బట్టను తీసుకుని ఆ బట్టలో ఈ పటిక బెల్లం చూర్ణాన్ని మూట కట్టి ఆ మూటని మనం ఈ రసంలో పెట్టుకోవాలి. ఇలా కట్టేసి అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక ఒక మూటలాగా కట్టేసేయండి. ఇలా కట్టేసి దాన్ని ఏంటంటే ఉసిరి రసంలో పెట్టి ఉంచేస్తే నెమ్మదిగా ఈ పటిక బెల్లం ఉసిరి రసంలో కలిసిపోయి కరిగిపోతుంది. అయితే మనం ఎందుకు మూట కట్టి ఎందుకు పెట్టుకోవడం అంటే ఏంటంటే కొన్నిసార్లు ఈ పటిక బెల్లంలో అక్కడ కొన్ని అంటే ధూళి అలాంటివన్నీ కలిసిపోతూ ఉంటాయి. కొన్ని అక్కర్లేని పార్టికల్స్ అవి ఉంటాయి. అలాంటివన్నీ కూడా మనకి ఈ బట్టలో మిగిలిపోతాయి. కేవలం పటిక బెల్లం మాత్రం రసంలో కరిగిపోతుంది. అలా కొంతసేపు ఉంచేసుకుని బాగా కరిగిపోయిన తర్వాత మూటని మనం పైకి తీసేసేయాలి. తీసేసిన తర్వాత ఏంటంటే ఇందులో వేసుకోవాల్సినటువంటి మరొక సహజమైనటువంటి ఒక రసాయనంలాగా పనిచేసేటువంటి మరొక ద్రవ్యం తేనె. ఈ తేనె కూడా నీరసాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థం. అంటే న్యాచురల్గా మనకి ప్రకృతిలో దొరుకుతుంది. ఇది కూడా మనం ఏం తయారు చేసినటువంటిది కాదు. అంటే ఏదో కల్తీ లాంటివి అయితే తప్ప మామూలుగా మంచి తేనె ఎప్పుడూ కూడా మనకి సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటిది. దీనిలో ఎలాంటి ఇతర రసాయనిక పదార్థాలు ఏవి ఉండవు. మంచి న్యాచురల్ షుగర్స్ అంటే శరీరానికి మేలు చేసేటువంటి సహజ సిద్ధమైన చక్కెర పదార్థాలు తేనెలో ఉంటాయి.
ఇవి మనకి తేలికగా మన శరీరానికి అరిగి వంట పట్టేటువంటి పదార్థాలు అన్నమాట. ఇవి అంటే బలాన్ని బాగా ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో ఉండేటువంటి హానికారక పదార్థాలు బయటకు పోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మనం ఇందాక పటిక బెల్లం ఒక 125 గ్రాములు తీసుకున్నాం కదా, అలాగే ఈ తేనెను కూడా ఒక 125 గ్రాముల పరిమాణంలో తీసుకుని మనం ఇందాక అంటే ఉసిరి రసంలో కరిగించి పెట్టేసుకున్నాం కదా, పటిక బెల్లం కరిగిపోయింది కదా, ఈ తేనెను కూడా ఆ మిశ్రమంలో కలిపేసుకోవాలి. మంచి ఉసిరి రసం, దాంతో పాటుగా పటిక బెల్లం, తీయటి పటిక బెల్లం, మళ్ళీ మంచి తేనె, ఈ మిశ్రమాన్ని ఏంటంటే దీన్ని తలుచుకుంటేనే ఇది ఒక మంచి పానీయమేమో, ఒక మంచి అంటే ఆహార పదార్థం ఏమో అనిపించేలాగా ఉంటుంది. అలాగే మంచి ప్రయోజనాన్ని కూడా కలిగజేస్తుంది అనమాట. దీన్ని ఏంటంటే ఇలా కలిపేసుకుని వెంటనే వాడేసుకోకూడదు. ఇలాగ ఒక గ్లాస్ పాత్రలో అంటే ఒక గ్లాస్ బౌల్లో కానీ ఒక సీసాలో కానీ పోసి ఒక మూత పెట్టి ఉంచేసి ఒక 10 రోజుల పాటు దీన్ని ఎండ దీని మీద పడేలాగా అంటే డైరెక్ట్గా ఎండ ఈ సీసా మీద పడేలాగా పెట్టి ఎండలో పెట్టేసుకోవాలి. అంటే మనం దీన్ని ఏంటంటే ప్రకృతిలో ఉన్నటువంటి రిసోర్సెస్నే వాడుకుంటూ ప్రకృతినే వాడుకుంటూ తయారు చేసుకుంటున్నాం. ఎక్కడ స్టవ్ మీద పెట్టడం కానీ దాన్ని కాచడం కానీ అది కూడా ఏమీ లేదనమాట. అంతా న్యాచురల్గా చేస్తున్నాం. అది కూడా ఎండని వాడుకుని ఎండ నుంచి వచ్చేటువంటి వేడినే మన ఔషధ తయారీకి వాడుకుంటున్నాం. అలా 10 రోజుల పాటు దీన్ని సహజంగా వచ్చేటువంటి ఆ వేడిలో పెట్టేసి 10 రోజుల తర్వాత ఇది ఔషధంలాగా రెడీ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే దాదాపుగా ఒక 10 నుంచి 15 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ ఔషధాన్ని తీసుకోవాలి. ఈ ఔషధాన్ని తీసుకుని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోజనం చేసేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత మనం తేనె నాకినట్టుగా చెంచాతోటి తీసుకుని ఈ ఔషధాన్ని 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగా కనుక తీసుకున్నట్టయితే ఈ నీరసం అనేటువంటి సమస్యను తగ్గించుకోవడానికి మనం తేలికగా తయారు చేసుకున్నటువంటి ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఒకటి ఏంటంటే మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళు ఈ ఔషధాన్ని తీసుకోవద్దు. మిగతా వారు ఎవరైనా సరే ఈ ఔషధాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వాడుకోవచ్చు.